ప్రభు మాటల్లో నుంచి మనం ఆత్మీయంగా ఎదగాలి అనే విషయాల్లో దేవుని రాజ్యానికి ఒక సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవడానికి పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి 1వ అధ్యాయము 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమ, ఈ పట్టిక చాలా విషయాలు మాట్లాడుతూ ఆఖరిగా భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి అని రాయడం మనం చూస్తాం. ఈ పట్టిక ఏం నేర్పిస్తుంది అని అంటే, ఒక వ్యక్తి ఈ భూమి మీద పరలోకపు ప్రతినిధిగా బ్రతకడం ఎలాగో నేర్పిస్తూ ఉంటుంది. అందుకు అలాంటి వ్యక్తులు దేవుని దగ్గరికి చాలా సమృద్ధిగా వెళ్ళగలుగుతారు అనే వాస్తవాన్ని పేతురు గారు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా మనం భక్తి యందు సహోదర ప్రేమ గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. భక్తి యందు సహోదర ప్రేమ అంటే, మనము దేవునిని ప్రేమించడానికి ఇష్టపడే భక్తి పద్ధతుల్లో మన సహోదరుని ప్రేమించగలగడం భక్తి యందు సహోదర ప్రేమలో మొదటి భాగంగా చూడగలిగాం. రెండో భాగం ఏంటి అని అంటే, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం మన సహోదరుని ప్రేమించగలిగే పరిస్థితి భక్తి యందు సహోదర ప్రేమ. మూడవదిగా మనం నేర్చుకోవాలి ఏంటనంటే, నేను నా సహోదరునితో సమాధానము కలిగి ఉండటం ద్వారా నా భక్తి, నా సహోదర ప్రేమ రెండు కలవడం ద్వారా నేను అంగీకరించబడే స్థాయికి వెళ్ళడం భక్తి యందు సహోదర ప్రేమలో మూడో భాగం. నేను, నా భక్తి, నా సహోదర ప్రేమ ఇవి కలవడం ద్వారా నా జీవితం దేవుని దృష్టిలో అంగీకారయోగ్యమైనదిగా మార్చబడుతుంది. అది భక్తి యందు సహోదర ప్రేమ. మనం కొన్ని విషయాలు ఆలోచించడం ద్వారా అవి నేర్చుకోవడానికి దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్దాం. ఏంటనంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి కొన్ని మాటలు చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి కొన్ని మాటలు చదువుదాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, నీ సహోదరుడు ఎవరైనా నీ దగ్గర తప్పు చేసినట్లు నీకు అనిపిస్తే, లేకపోతే తప్పు చేశాడు అని రుజువు నీకు ముందు ఉంటే, వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడమని చెప్తా ఉన్నాడు. నిజానికి ఎవరైనా తప్పు చేస్తే అందరి ముందు గద్దిస్తామా, ఒంటరిగా వెళ్ళి మాట్లాడతామా? మనకి ఏదన్నా ఎవరైనా మన హృదయాన్ని గాయపరిస్తే, మనల్ని బాధ పెడితే, మొదట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడతామా, అందరికీ ఆ సమాచారాన్ని పంచుతారా? అందరికీ వెళ్ళి మాట్లాడతారు, అందరితో వెళ్ళి మాట్లాడతారు. భక్తి యందు సహోదర ప్రేమ ఏంటనంటే, నా సహోదరిని నేను ప్రేమించలేని జీవితం ఏదైతే ఉందో అది అసలు నాకు దేవుడు తెలియదు అన్నట్టుగా చెప్పే జీవితం అని చెప్పి బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. భక్తి యందు సహోదర ప్రేమ అంటే, దేవుడు తెలిసిన దాన్ని బట్టి నేను చాలా భక్తి చేస్తున్నాను, చాలా భక్తి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నాను, నా జీవితాన్ని దేవునికి ఎంతో ఇష్టంగా ఇంపుగా మార్చుకుంటున్నానని చెప్తూ ఉంటారు. అయితే దేవుడు తెలుసుకున్న తర్వాత, దేవుడు అర్థమైన తర్వాత, నా సహోదరుని నేను ప్రేమించే స్థాయిలో దేవుడు ప్రేమించిన స్థాయికి మనం ఎదగకపోతే ఆ భక్తి పనికిరాదు. మనం చేస్తున్న క్రియలు ఏది కూడా ఉపయోగం లేనివిగా మారిపోతూ ఉంటాయి. అందుకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మొదటిగా సహోదరుడు ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలంట? పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఎంత చక్కగా చెప్పాడనంటే, నీవు అతడు ఒంటరిగా ఉండినప్పుడు అంటే దాని అర్థం ఏంటో చెప్పండి, మీకేం అర్థమైంది? రోడ్డు మీద ఎవరు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరికి తెలియదు అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏమైనా పట్టించుకుంటారా, ఏమైనా చెప్తూ ఉంటారా? ఎవరైనా ఇలా మాట్లాడేసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఈయన గొడవాడుతున్న విషయం గురించి చెప్పట్లే. నువ్వు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి తెలిసిన వారు ఉండొద్దు, నీ వ్యక్తికి తెలిసిన వారు ఉండదు. ఒంటరిగా ఆ సమయంలో అతనితో మాట్లాడు. ఎందుకో తెలుసా? అతడు చిన్నబుచ్చుకుంటాడేమో, లేకపోతే అతడు
నీ మీద ఒక చెడ్డ ఆలోచన ఇతరులకు తెలిసిపోయింది అని చెప్పి భంగపడతాడేమో ఎక్కడైనా అని అతడి గురించి ఆలోచించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తప్పు చేసినోడి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా మాట్లాడు. ఆ ఒంటరిగా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే అతడు సరిచేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ మనిషిగా మనకి ఉండే బలహీనత ఏంటంటే, ఒకడు తప్పు చేయగానే ఆ వార్త 10 మందికి పంచుతామండి, 10 మందికి చేరవేస్తాం, 10 మందికి తెలియపరిచి ఆడు ఇలాంటోడు అని చెప్పి ఆడి గురించి చెడ్డ అభిప్రాయం చెప్తాం. నిజానికి నేరుగా చెప్తే సమస్య తొందరగా బయట పడతామా? అందరికీ చెప్తే సమస్య తొందరగా బయటపడుతుందా? వ్యక్తితో నేరుగా మాట్లాడితే సమస్య తొందరగా పరిష్కరించబడుతుంది. కానీ అందరికీ చెప్పడం వల్ల ఆ వ్యక్తి అందరి దృష్టిలో చులకనవుతాడు. అందరు అతన్ని చూసేటప్పుడు ఎలా చూస్తాడు? ఈడు ఎలా చేసాడంట, ఈవిడ ఇలాగ అన్నదంట, ఈవిడ బుద్ధి ఏంటో తెలుసా, ఇలాంటిదంట అని చెప్పి అందరూ ఆ వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఈ వ్యక్తికి అర్థం అవుతుంది, ఎందుకు వీళ్ళందరూ ఇలా నన్ను చూస్తున్నారు, వీళ్ళెందుకు అందరూ నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు, ముందు బాగానే ఉండేవారే, ముందు బాగానే మాట్లాడేవారే, ఏంటి ఇలా అయింది అని అంటే కొద్ది సమయానికి కొద్ది రోజులు గడిచిన తర్వాత అర్థమవుతుంది, ఓహో ఆ వ్యక్తి నా గురించి వీళ్ళందరితో చెప్పాడా, నాతో చెప్తే నేను సరి చేసుకుందినే, నాతో మాట్లాడితే నేను ఆ విషయాల్లో పొరపాటుగా చేశానేమో అన్న ఇది రాకుండా ఉండడానికి దేవుడు ఏం ఆలోచించాడు అని అంటే, ఒక వ్యక్తి ఎప్పుడైనా తప్పు చేస్తే నేరుగా ఆ వ్యక్తితో వెళ్ళి మాట్లాడని చెప్పాడు. ఈరోజు కొంతమందికి నేరుగా మాట్లాడే ధైర్యం ఉండదు, కానీ వెనక చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, వెనక చాలా మాటలు చెప్తూ ఉంటారు. మనలో ఆ స్వభావం ఉంటే దేవుడు మనల్ని అంగీకరించడానికి మనమే ఆటంకంగా మారిపోతూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనల్ని అంగీకరించాలి అని అంటే చాలా భక్తి పద్ధతులు చాలామంది చేస్తూ ఉంటారండి. దేవుడు కోరిన ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, దేవుడికి నచ్చిన పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, దేవుడు మెచ్చిన పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు కోరుకున్న పని ఏంటో తెలుసా? నీ సహోదరుడితో నువ్వు ఉండవలసిన సరైన పద్ధతి క్రమం నువ్వు ఉండగలిగితే అది మనల్ని దేవుడు అంగీకరించేలా చేస్తుంది. మన భక్తి దేవుడు అంగీకరించేలా మనల్ని చేయదు, కానీ మన సహోదరుడితో మనకున్న సంబంధం మనల్ని దేవుడు అంగీకరించేలా చేస్తుంది. అందుకు బైబిల్ ఒక ఉదాహరణ చెప్తుంది. ఆదికాండం 4వ అధ్యాయము ప్రారంభంలో ఈ విషయాలు రాశాడండి. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఈ మాట పట్టుకోండి, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5వ వచనం, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఈ మాటలు మనం ఆలోచిస్తే దేవుడి దగ్గరికి కొన్ని పనులు చేసేటప్పుడు మనం ఏమనుకుంటామనంటే మన అర్పణ ఆయన స్వీకరించాలి, మనం ఇచ్చే ఆ కానుక దేవుడు స్వీకరించాలి, లేకపోతే మన భక్తి జీవితాన్ని దేవుడు అంగీకరించి ఏదో చేయాలి అనే ఆశ ఆలోచన మనందరిలో పడుతూ ఉంటుంది. అయితే దేవుడు అంటున్న పద్ధతి ఏంటంటే, మొదటగా నిన్ను అంగీకరిస్తే నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని అంగీకరిస్తాడు దేవుడు. నువ్వు చేస్తున్న పనుల్ని దేవుడు అంగీకరించగలిగితే నీ ద్వారా జరుగుతున్నవన్నీ కూడా దేవుడు అంగీకరించగలుగుతాడు. మనం ఏమనుకుంటామనంటే, మనం చేస్తున్నవన్నిటిని బట్టి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. నేను ఎన్ని మంచి పనులు చేశానండి, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశానండి, ఎంతమందికి భోజనం పెట్టానండి, ఎంతమందికి నేను అవసరాలు తీర్చానండి, ఎంతమందికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చానండి, నేను చేసిన పనులు అందరూ చేయదగినవి కాదండి, కానీ నేను చేశానండి, అందరూ చేయలేరండి, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చా, నేను అందరికీ చేశాను కాబట్టి దేవుని రాజ్యంలో నాకు చోటు దక్కేస్తుందండి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటున్న పద్ధతి ఏంటంటే, నీ హృదయం దేవునితో సరిగా ఉండగలిగితే నీ పనులన్నీ కూడా అంగీకరించబడతాయి అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఈరోజు ఆలోచించండి, మనం ఇప్పటి వరకు భక్తి క్రమంలో అర్థం చేసుకున్న పద్ధతి ఏంటి అంటే, మనం చేస్తున్న పనులన్నిటిని బట్టి మనల్ని దేవుడు అంగీకరిస్తాడని. కానే కాదు, మనల్ని అంగీకరిస్తే మనం చేస్తున్న పనులు దేవుడు అంగీకరిస్తాడు. ఆ వాస్తవాన్ని గమనించుకోండి. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడనంటే, హేబేలు కయ్యేని విషయంలో భూమి మీద అప్పటికి వీళ్ళిద్దరే ఉన్నారండి, సహోదరులు హేబేను కయ్యేను. అయినా కూడా ఒకరు హృదయంలో దాచుకున్న చెడ్డ సంగతిని బట్టి దేవుడు ఆయన్ని అంగీకరించకుండా కయ్యన్ని హేబేల్ని అతని అర్పణని అంగీకరించాడు. ఇద్దరే ఉన్నా సరే లోపల రకరకాల ఆలోచనలు, పరిస్థితులు. అందుకు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమన్నాడు?
నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం ఏమని చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరే ఒకలే ఉన్నారు, అయినా వెళ్ళి మాట్లాడలేదా? వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అయినా మాట్లాడడానికి ఇష్టం లోపల కడగలేదు. సహోదరుడే అయినప్పటికీ కూడా నీ లోపల ఒకడు తప్పు చేశాడని నీకు అనిపిస్తే, లేకపోతే ఆ తప్పే చేస్తే వెళ్ళి మాట్లాడి సరి చేసుకుందామని అనిపించదు. అది దాచుకొని నువ్వు రకరకాల పనులు చేస్తావు, దేవుని దగ్గరికి వచ్చి ఆరాధిస్తావు, దేవుడిని స్తుతిస్తావు, దేవుడి దగ్గర ఏదో నీ గొప్ప రకాల పనులు చేయడానికి ఇష్టపడతావు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ సహోదరుడితో ముందు నువ్వు సఖ్యత కలిగి ఉండు, అప్పుడు నువ్వు అంగీకరించబడతావు. నువ్వు చేస్తున్న పనులన్నీ బట్టి కాదని చెప్పి మత్తయి సువార్తలో మొదటగా ఆయన ఒక సహోదరుడితో నడిచే పద్ధతిని బోధించాడు. ఈరోజు ఆలోచించండి, ప్రారంభం దినవాలో హేబేలు కయ్యను ఇద్దరే ఉన్నా సరే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వలే. హేబేల్లో ఏమీ లేదు కాబట్టి అతను ఏమి ఫ్రీగా ఉన్నాడు. కానీ కయ్యను మనసులో ఏముంది? రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అందుని బట్టి అతడు మాట్లాడుకునే పరిస్థితితో అవకాశం ఇవ్వక చంపడానికి ఆలోచన చేశాడు. ఈరోజు దేవుని ఎరిగిన మనం కూడా చాలా విషయాల్లో సహోదరులతో సమాధానం కలిగి ఉండడానికి ఇష్టపడం, కానీ చాలా పనులు దేవునికి ఇష్టంగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది దేవుడు అంగీకరించడు అనే వాస్తవాన్ని ఈరోజు గమనించి మన జీవితంలో సరిచేసుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పుడు మత్తయి సువార్త ఆ విషయం దగ్గరికి వచ్చాయమ్మ. 18వ అధ్యాయం కొనసాగిద్దాం. 20వ వచనం నుంచి. అతడు వినని ఎడల 15 నుంచే చదువు తల్లి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. నీ మాట విన్నాడు అనుకోండి, ఓకే. వినలేదు అనుకోండి, వదిలే అని అనలే. ఏం చేయమన్నాడు? ఇద్దరు ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళి అతనితో మరలా మాట్లాడడానికి ప్రయత్నించే అన్నాడు. ఎందుకు మరలా మాట్లాడడానికి ప్రయత్నం చేయమన్నాడు అని అంటే, ఒక సహోదరునితో మన సంబంధాన్ని తెంచేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కలిసి ఆ ఐక్యతను పొందుకోవడానికి ప్రయాసపడండి అని చెప్పి దేవుడు ఒక విషయాన్ని నేర్పించేటప్పుడు సహోదరుల మధ్య ఉండవలసిన ఆ ప్రేమను తెలియపరుస్తాం అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఎంత హెచ్చరిక కలిగిన మాట మనకి నేర్చుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి బలహీనంగా దేవునికి వ్యతిరేకమైన పని చేసినా దేవుని దగ్గర రావడానికి ఒక మార్గం, దేవుణ్ణి అడిగి పొందుకోవడానికి ఒక మార్గం ఉంటుందేమో, కానీ ఒక సహోదరుడితో మాత్రం దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన తర్వాత దేవునితో సమాధానపరచబడడానికి అవకాశం కోల్పోతాడు ఆ వ్యక్తి. ఈ మాట వినపడితే మనందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తి బలహీనుడైనా ఒక తప్పిదంలో పడిపోయినా అతడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సహాయాన్ని కానీ దేవుని దీవెనను కానీ దేవుని ఆశీర్వాదాన్ని కానీ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక సహోదరుడితో తన సమాధానం కలిగి ఉండకుండా అతడు దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోడు సరికదా, దేవుని సహాయాన్ని కూడా అతడు పొందుకోలేని బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది చాలా హెచ్చరికమైన పరిస్థితి. అర్థం చేసుకోవడానికి ఏంటంటే, బైబిల్లో ఉన్న సంఘటన, దావీదు బెత్షెబాతో ఒక రకమైన లైంగిక అపవిత్ర పని చేశాడు. చేసి తర్వాత తను ఎలాంటి స్థాయికి వెళ్ళాడు అని అంటే, ఉరియాని ఏం చేశాడు? చంపించేశాడు. చంపించేసిన తర్వాత దేవుడు దావీదు గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని? ఆయన నా హృదయానుసారుడని. హృదయానుసారుడు అయినప్పటికీ కూడా నువ్వు నా మందిరాన్ని కట్టించొద్దు. ఎందుకు? నీ చేతులు ఏం చేసాయి? రక్తాన్ని చూసే అన్నాడు. నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు అని అన్నారా? రక్తాన్ని కాళ్ళు చూసావని, అందుకొరకు నువ్వు కట్టొద్దని చెప్పాడా దేవుడు? నువ్వు పాపం చేసావు, నువ్వు బెత్షెబాతో తప్పుడు త్రోవ నడిచావు కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టొద్దని చెప్పాడా? నువ్వు రక్తాన్ని చిందించావు కాబట్టి నా మందిరాన్ని కట్టొద్దని చెప్పాడా? ఎందుకు చెప్పాడు? రక్తాన్ని చిందించిన నీ చేతులు నా మందిరాన్ని కట్టడానికి అవకాశం వీలు లేదని చెప్పాడు. ఎందుకు అలా అనంటే, ఒక సహోదరుడి విషయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నడవగలగాలి అని అంటే,
నీ అంతరంగంలో నువ్వు చెడిపోయిన స్థితి ఉన్నా దేవుడు బాగు చేస్తాడు, కానీ మరొకటి విషయంలో నువ్వు చెడిపోయిన ఆలోచనకి వెళ్ళి మరొకరిని పాడు చేయడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకే హేబేల్ దగ్గర, కయ్యన్ దగ్గర కూడా అంటాడు, నీ సహోదరుని రక్తం భూమిలో నుంచి నాకు మొర్ర పెడుతుంది. ఒకరి రక్తం మొర్ర పెడుతుంది. ఈ విషయం చాలా హెచ్చరికగా మాట చెవికి వినపడడానికి అవకాశం ఇవ్వండి. ఒకరి రక్తం మొర్ర పెట్టే స్థాయికి వెళ్తుంది. ఏ వ్యక్తిని నువ్వు బాధ పెట్టినా, ఏ వ్యక్తిని నువ్వు ఇబ్బంది పెట్టినా, ఏ వ్యక్తిని నువ్వు శ్రమ పెట్టినా, ఏ వ్యక్తిని నువ్వు గాయపరచడానికి ఇష్టపడినా ఆ రక్తం మొర్ర పెడుతుంది దేవునికి. ఇదిగో ప్రభా ఇలా అంటున్నాడు ఈ వ్యక్తి, ఇలా చేస్తున్నాడు ఈ వ్యక్తి. అందుకే ఒక వ్యక్తి తప్పిదమే చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తితో సమాధానపరచబడడానికి, ఆ వ్యక్తితో నువ్వు కలవడానికి, ఆ వ్యక్తితో వెళ్ళి మాట్లాడడానికి సమయం తీసుకొని, సమయాన్ని వెచ్చించి దేవునితో నువ్వు అంగీకరింపబడే జీవితానికి నువ్వు ఎదగాలి, దేవునితో నువ్వు సమాధానపరచబడడానికి ఎదగాలి అని చెప్పి దేవుడు మనల్ని ఆ విషయాల్లో హెచ్చరికగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మొదటగా ఆయన చెప్పాడు, అతడు తప్పిదం చేస్తే ఒంటరిగా వెళ్ళి మాట్లాడు, లేకపోతే వదిలేకు, ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి అతనితో మాట్లాడడానికి, అతనితో చర్చించడానికి, సమాధానపరచబడడానికి నువ్వు వీలైనంత తొందరగా అతనితో నీ అవకాశాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళి కలువు అని చెప్పాడు. మూడోదిగా ఏం చెప్పాడు తల్లి? అతడు వారి మాటయు వినని ఎడల అయినా నేను లేదనుకోండి, ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇప్పుడు ఒకసారి ఈ మాట ఎందుకు అన్నారనంటే, రోడ్డు మీద ఎవడో వెళ్ళిపోతే ఆ వ్యక్తి మనల్ని ఏమన్నా అన్నాడు అనుకోండి, అంత ఎక్కువ పట్టించుకుంటామా? మన ఇంట్లో వారంటే ఎక్కువ పట్టించుకుంటామా? ఎవరంటే ఎక్కువ పట్టించుకుంటాం? మన సొంత మనుషులంటే ఎక్కువగా పట్టించుకుంటాం. రోడ్డుని పోయేవారు ఎన్ని మాటలన్నా మనం పట్టించుకునే ఆలోచనకి మనం అవకాశం ఇవ్వం. ఎందుకు? ఆడెవడో వాగుతున్నాడండి, నేను నానోరు ఎందుకు పారేసుకోవాలి, ఆడేదో అంటున్నాడు నేనెందుకు ఇలా అనాలని. ఇక్కడ అన్యుని గాను సుంకర కానీ ఎంచమన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, అన్యుడు అని అంటే దేవుని ఎరుగుని వాడు కదా, దేవుడు అతనికి తెలియదు కదా, అందుకు అలా చేశాడేమోలే అని చెప్పి అతని విషయంలో నువ్వు హృదయంలో ఎక్కడా కూడా చెడ్డ అభిప్రాయం దాచుకోకు అని చెప్తావు అన్నాడండి. రెండోది సుంకరిగానంటే, ఈ సుంకరులుగా ఉండేవారిని ఎలా మనం ఆలోచించవచ్చు అని అంటే, ఒక బలహీనమైన మనస్సాక్షికి, అంటే దేవునికి లోబడక ధనానికి లోబడిన మనస్సాక్షి, దేవునికి లోబడక వారు మరొక పద్ధతికి వారిని దాసోహం చేసుకున్న పద్ధతిగా సుంకరులు కనబడతారు. అందుకే వారితో పోలుస్తూ అన్యునిగానే ఎంచమన్నాడు, సుంకరగా ఎంచమన్నాడు. అంటే దేవుని తెలియని ప్రజలుగా ఆయన చూడు. రెండోది వాళ్ళు బలహీనలను గ్రహించు, కానీ నీ హృదయంలో వారి గురించి చెడ్డ అభిప్రాయాన్ని మాత్రం దాచుకోకు అని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఒకరి నాశనం అవ్వాలని దేవుడు కోరుకోడు. నీ హృదయం కూడా ఒకరి నాశనాన్ని కోరుకోకూడదు. నీ హృదయం కూడా ఒకరు చెడిపోవాలని ఆశించకూడదు. నీ హృదయం కూడా ఒకరు తప్పిపోవాలని ఆశించకూడదు. నీ హృదయంలో కూడా ఒకరు తప్పు చేసినప్పటికీ కూడా అతడు పాడైపోవాలన్న ఆశ, ఆలోచన నీ హృదయంలో పుట్టకూడదు. ఒక వ్యక్తి గురించి నీ హృదయంలో అభిప్రాయం ఇంత పరిశుద్ధంగా నువ్వు ఉంచుకోవాలని ఎందుకు కోరుకున్నాడు అని అంటే, భక్తి ఎందు సహోదర ప్రేమ నిన్ను అంగీకరించేలా దేవుని దగ్గర చేసే పద్ధతి నీ సహోదరునితో నువ్వు ఉంచగలిగిన సమాధానం. కాబట్టి ఈరోజు ఆలోచించండి, మనం కొంతమందిని పట్టించుకోకుండా ఉండొచ్చు, కొంతమందిని మనం నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారిని దూరంగా పెట్టావేమో కానీ నీ హృదయంలో మాత్రం వారికి స్థానం ఉండాలి, నీ హృదయంలో మాత్రం వారికి అవకాశం ఉండాలి. అంటే కొంతమంది ఎలా దూరం పెడతారు అని అంటే, మరలా నీ దగ్గరికి చేరుకునే అవకాశం దారి ఎవరో. ఒక ఇద్దరికి ఎప్పుడైనా గొడవ అయింది అనుకోండి, మీకు ఎప్పుడైనా గొడవ అవుతుంది కదా, మీ పక్కన అడగండి మీకు ఎవరితో గొడవ అయిందా అని అడగండి. ఇటుపక్క కూడా ఉంది కదా, ఆ చెల్లిని అడిగమ్మా, మీకు ఎవరితో గొడవ అయిందమ్మా? గొడవ అయితే మనం వాళ్ళని ఎలా దూరం పెడతాం చెప్పండి? ఎలా దూరం పెడతాం? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వస్తున్నారు అనుకోండి, మూతి ముఖం ఇలా తిప్పుతారు. ఎందుకు తిప్పాలి అలాగా? నీ కాలు పడట్లేదు, నువ్వు నా దగ్గర రావద్దు అని చెప్పడానికే కదా. వాళ్ళకి ఏదో అవసరం వచ్చిందనుకో, సహాయం వచ్చిందనుకోండి, మన చూపు ఎలా ఉంటుంది? ఇప్పుడు ముఖం తిప్పం, ఇలా చూస్తాం. ఈ చూపుకి అర్థం ఏంటి? ఇప్పుడు నా దగ్గర కొత్త వేటి రాగలవేటి, నా సహాయం అడగలవేటి. ఏంటో ఆ లోపల తెలియని గొప్పతనం, గర్వం. దేవుని మాట చెప్తా ఉంది, అతడు తప్పు చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు,
నీ దారి తెరిచి ఉంచగలవా? ఆ వ్యక్తికి నీ దారి తెరిచి ఉంచగలవా? ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి సహాయం అడగగలిగిన పరిస్థితి నువ్వు ఇవ్వగలవా? నువ్వు కలుగు చేసుకోగలవా? నువ్వు మాట్లాడగలవా? ఆ వ్యక్తితో నువ్వు నీలో ఉన్న దేవునికి చోటు ఇచ్చినట్లుగా ఆ వ్యక్తికి చోటు ఇవ్వగలవా? ఇవ్వకపోతే నువ్వు అంగీకరింపబడవు. నా బాధ ఇది. మనం అనుకుంటాం, ఆడు తప్పు చేసి ఆడు పాడైపోతే నేను దేవునితో ఎందుకు చెడిపోవాలి? ఇది నా బాధ. ఒక వ్యక్తి తప్పు చేసి ఆడు తప్పుదాడిలో పోయాడు, నువ్వు ఆ వ్యక్తిని ద్వేషించడం ద్వారా నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పోగొడుతుంది అది. కాబట్టి సహోదరుడి విషయంలో నువ్వు ఎలా వ్యవహరించాలో దేవుడు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు, 2-3 సాక్షులు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నీ సంఘం అంతటితో కూడా వాళ్ళతో మాట్లాడు. అతన్ని మాత్రం నువ్వు ఎలా చూడాలి అంటే దేవుని ఎరిగిన వారిగా చూడు, కానీ నీ హృదయంలో అతని గురించి ద్వేషభావాన్ని ఎక్కడా దాచుకోకు. ఎందుకనంటే దేవుడు ఏ వ్యక్తి చెడిపోవాలని కోరుకోడండి, ఏ వ్యక్తి నాశనం అయిపోవాలని కోరుకోడండి, ఏ వ్యక్తి కూడా నరకంలోకి వెళ్ళాలని ఆయన ఆశపడాడు. అందరూ రక్షణ పొందాలని దేవుని ఆశ, అందరూ బాగు చేయబడాలని దేవుని ఆశ. ఆయనను వెంబడించే నువ్వు నేను కూడా అదే ఆలోచన ఆశ కలిగి ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తిని బట్టి నీ స్థానం దేవుని దగ్గర పోతుంది. నువ్వు దేవుని దృష్టిలో అంగీకరింపబడిన వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి ఎక్కడైనా మనకు అలాంటి పరిస్థితి వస్తుందేమో, ఎక్కడైనా అలాంటి స్థితిగతుల్లో మనం వెళ్తామేమో, ఖచ్చితంగా మనల్ని మనం దేవుని మాట ప్రకారం కట్టుకోవడానికి సరిచేయబడడానికి అవకాశం తీసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఇక్కడ చెప్పబడిన మాటలు కొన్ని మాటలు ధ్యానిద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22 నుంచి చదువుతల్లి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. ఇక్కడ ఒక మాట ఆలోచించండి. రీజన్ ఏమైనా రాశాడమ్మా అక్కడ? కారణం ఏమైనా రాశాడా? కారణం ఏమి రాయలేదా? కోపపడితే ఏం చేయమన్నాడంట ఆయన? ఏమవుతారని చెప్తున్నాడు? విమర్శకు లోనవుతావని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే నాకేమనిపించింది అని అంటే, ఎవరైనా నచ్చని విషయం చేస్తే తప్ప ఊరికే కోపం వస్తుందా? మేము ఒక్కళ్ళు అడుగు, మీకు ఊరికే కోపం వస్తుందా అని? ఊరికే కోపం వస్తుందా? రాదు కదా. ఊరికే కోపం రాదు కదా మాకెవరికి. కోపం వచ్చిందంటే ఒక కారణం ఉంటుంది. మనం ఏం చెప్తామంటే, నేను ఊరికే కోపడలేదు, నేను ఊరికే అరవలేదు, నేను ఊరికే రెచ్చిపోలేదు, నేను ఊరికే చేసుకోలేదు, నేను ఊరికే అలా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాను తెలుసా? ఎందుకు అలా చేసాను తెలుసా? ఒక రీజన్ చెప్తాం, ఒక పరిస్థితి చెప్తాం. ఇక్కడ దేవుడు రీజన్ రాశాడా? ఎందుకు రాయలేదండి? ఎందుకు కారణం రాయలే? కోపం వచ్చే పని చేస్తారు చాలామంది, కోపం వచ్చే చర్యలు చేస్తారు చాలామంది, కోపం వచ్చేటప్పుడు నడుస్తారు చాలామంది. ఆ కోపం తెప్పించడం నువ్వు చెడిపోకని చెప్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? కోపం వచ్చి పని చేశాడు కాబట్టి ఇలా చేసాం. చెప్పండి, మీరు అలా చేయరా? మీరైతే ఒక ఆవిడ అంటుందండి, నువ్వైతే కొట్టవా చెప్పు, అలాగంటే నువ్వు అది కొట్టవా అంటుంది. నువ్వు చేసి నన్ను నిందలోకి లాగుతావు ఎందుకు? ఆవిడ తప్పు చేసింది చేయకూడదు, మామూలు కొట్టలేదండి పాపం. కోపం తెప్పించింది వాళ్ళ కూతురే, చిత్త కొట్టేసి ఎవరైనా ఇలాగే చేస్తారంటుంది. ఎవరైనా ఇలాగే చేస్తారా? నువ్వు కొడిసావు, అందరూ కొడేస్తారా? కొంతమంది కొన్ని రకాలుగా వ్యక్తీకరిస్తారు వారి భావాన్ని. అలాగే కోప్పడే సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు చేస్తారు. కానీ నీ స్పందన అవతల వ్యక్తిని బాగు చేయాలనా, సరిచేయాలనా, నీ కోప ఆవేశాలు తీర్చుకోవాలనా? ఏంటి మన ఉద్దేశం చెప్పండి? మన కోపావేశం తీర్చుకోవడానిక, ఆ వ్యక్తి గుణపరచబడాలనా? ఏంటి మన అంతరంగం? ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఆవేశం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామా? కోప్పడే సందర్భం ఆ వ్యక్తి చేశాడు కాబట్టి అతన్ని సరిచేయాలి, బాగు చేయాలి. ఇలా చేస్తే ఎదుటి వ్యక్తి హృదయం బాధపరచబడుతుంది అన్న, అక్క అని చెప్పడానికి ఇష్టపడతామా మనం? అంత ఓపిక ఎక్కడిది? అంత ప్రేమ ఎక్కడిది? అంత ఆలోచించే మనసు ఎక్కడిది అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. ఈరోజు భక్తి యందు సహోదర ప్రేమ, ఒక వ్యక్తి కోపం కలిగించే పరిస్థితులు చేసినప్పటికీ కూడా ప్రేమించగలిగిన స్వభావం నాలో లేకపోతే నేను అంగీకరింపబడను అనేది ఈ కిందన వచనాల్లో చెప్తా ఉంటాడు. చదువుతాడు ఇంకా. తన సహోదరుని చూచి వ్యర్థుడా. ఒక మాట చదువుదాం. కోప్పడు ప్రతివాడు ఎక్కడికి వెళ్తాడంట?
విమర్శకులు విమర్శకు లోనగునంటే అర్థం ఏంటి తెలుసా? తీర్పులోకి వెళ్ళిపోతామంట, జడ్జిమెంట్లోకి వెళ్తామంట. అంటే ఏంటనంటే, ఎదుటోడు తప్పు చేశాడనుకో, నీ కోపం వచ్చినట్లుగా నువ్వు కోపడినందుకు కోర్టుకి తీసుకెళ్ళి నిలబడి నిన్ను చెప్పమని చెప్తారు సంజయ్సి. తప్పు చేసినాడు ఆడు, సంజయ్సి ఎవరు చెప్పాలంట? నే నేను చెప్పాలంట. కోప్పడేలా చేసిందాడు, నేను కోప్పడినందుకు నేను వెళ్ళి సమాధానం చెప్పుకోవాలండి, నువ్వు ఎందుకు అలా చేసావు చెప్పు అని. ఇది ఎక్కడ న్యాయమేనండి? ఎందుకు న్యాయమో తెలుసా? నీకు దేవుడు తెలుసు. ఎందుకు న్యాయమో తెలుసా? దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించాడు. ఎందుకు న్యాయమో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈరోజు ఈ 3 విషయాలు మనకు అర్థమైతే, మనము ఒక వ్యక్తి మన ఎడల కోపం కలిగించే పనులు పరిస్థితులు చేసినప్పుడు మనం స్పందించే తీరు మార్చుకోగలుగుతాం, ఆలోచన మార్చుకోగలుగుతాం, ఆ వ్యక్తితో వ్యవహరించే పద్ధతి మార్చుకోగలుగుతాం, ఆ వ్యక్తితోనే వెళ్ళి నేరుగా మాట్లాడతాం తప్ప ఆ వ్యక్తి గురించి అందరితో మాట్లాడడానికి ఇష్టపడం. అందుకు మనం తీర్పులోకి వెళ్ళబడతాం. కాబట్టి ఆలోచించండి, మనం ఎలా వ్యవహరిస్తున్నాము. రెండో చదువుతల్లి. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. అబ్బా, ఏమనంట? వ్యర్థుడా అంటే ఇంగ్లీష్లో వేస్ట్ ఫెలో, యూస్లెస్ ఫెలో, పనికి మాలిన వాడా అని అంటే దేనికి లోన్ అవుతారంట? మహాసభకు లోనవుతారు అని చెప్తా ఉంది. ఎప్పుడైనా సులువుగా పలికే మాట ఏదైనా ఉందంటే ఇదే, వేస్ట్ ఫెలో అని అనేస్తారు కదా, యూస్లెస్ ఫెలో, నీ వల్ల ఏంట్రా ఉపయోగం, నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు అని అంటారు. మనకు కలిగే ఇబ్బందో, మనకు కలిగిన నష్టమో వెంటనే మనకి ఆ నొప్పి మనకు అనిపించి ఆ వ్యక్తిని చిన్నచూపుగా మాట్లాడుతూ ఉంటాం, తక్కువ చేసి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఆ వ్యక్తి గురించి చులకనగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలా మాట్లాడితేనంట మహాసభకు నిన్ను తీసుకెళ్ళిపోతారంట, అందరి ముందు నిన్ను నిలబెట్టేసి నిన్ను దోషిగా ఎంచుతారంట. దేవుని పద్ధతులు ఎప్పుడైనా ఆలోచిస్తే, ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తితో మనకున్న సంబంధాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంత ఎరిగి ఉన్నామో, మనకి దేవునికి మధ్య ఉన్న మన సంబంధం ఎలాంటిదో బయటకు వ్యక్తీకరించి మనల్ని దేవుడు అంగీకరించే స్థాయిలో మనం ఉన్నామా లేదా అని తెలియపరుస్తుందని చెప్పడానికి ఈ విషయాలు ఆయన చెప్పాడు. మొదటగా కోప్పడే సందర్భాలు ఆ వ్యక్తి చేస్తాడు. నిరుపయోగంగా ఎందుకు ఉపయోగ పనులను కూడా ఆ వ్యక్తి చేయొచ్చు. అప్పుడు మన నోట్లో నుంచి పనికి మాలిన వాడా లేకపోతే నిరుపయోగమైన వాడా, ఏం ఉపయోగం ఇవాళ అనే మాటలు మాట్లాడకూడదు. ఎందుకు? ఆ వ్యక్తి అలాంటి పనులే చేసి ఉండొచ్చు. కానీ మనం ఏం ఆలోచించాలంటే, మనం అందరం దేవుని పోలికలో ఉన్నాం, దేవుని రూపంలో ఉన్నాం, దేవుని ఆలోచనలు ఉన్నాం, దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడని ఎదురు చూసే వ్యక్తి, ఆ వ్యక్తి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, ఇతరుల జీవితాల్లో పాడు చేసేవాడిగా ఆ వ్యక్తి ఉంటే, బాగు చేయడం మానేసి వేస్ట్ ఫెయిల్ అని చెప్పి మనం అంటామా? సరిచేయడం మానేసి ఆ వ్యక్తి ఎందుకు ఉపయోగపడ్డని ఇతరులకు చెప్తామా? ఈరోజు చూడగలిగిన కళ్ళు, ఒకడు ఉపయోగపడడాన్ని నువ్వు చూడగలిగావనంటే బాగు చేసే ఆలోచన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడని, ఆ వ్యక్తిని సరిచేసే అవకాశం మనకి ఇచ్చాడని. అంతేగాని ఆడు వేస్ట్ ఫెయిల్ అని నువ్వు చెప్తావని కాదు. ఆడు చేస్తున్న పనే వేస్ట్ ఫెయిల్ అని అందరూ చూడగలుగుతారు. కానీ అది మనం చూసిన వెంటనే మన కన్నులు ఏం చేయాలి అని అంటే, అతడు ఎలా బాగుగా చేయగలడో అని చెప్పి అతడికి బోధించే స్థాయి మనలో రావాలి. విమర్శించే స్థాయి కాదు మనలోకి రావాల్సింది. అతడు ఎలా సరైన పద్ధతిలో నడవాలో నేర్పించగలిగిన స్థాయికి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తిని ఎలాంటోడని చెప్పాలని ఒక ముద్ర వేయాలని దేవుడు మనల్ని కోరుకోవట్లేదు. ఈరోజు సహోదర ప్రేమ మనం కలిగి ఉండడం అని అంటే, చాలామంది మీద మనం ముద్రలు వేస్తాం, వీడు ఇలాంటి వాడు అని. ఆయన గురించిన ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాం, ఒక సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతాం, ఒక ఉద్దేశాన్ని మనం అనుభవించిన అనుభవాన్ని బట్టి ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు అలా చేయాలని మన నుంచి కోరుకోవట్లేదు. మరి ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఆ వ్యక్తిని ఎలా ఉపయోగకరంగా మార్చబడగలడో అని మనం చేయాలని కోరుకుంటున్నాడు. రైట్, చదువుతల్లి. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అమ్మ బాబోయ్, ద్రోహి అని అంటే ఎవరిని అంటామండి? ద్రోహి అని మనల్ని నమ్మించి మోసనం చేసిన ఏమంటాం? ద్రోహి అని అంటాం. మనల్ని నమ్మించి మోసం చేసిన ద్రోహి అని అంటే ఈయనేమంటున్నాడు? నువ్వు నరకానికి పోతావు జాగ్రత్త అంటున్నాడు. ఇలాగైతే కష్టమేనేమో భక్తి.
ఆ? కష్టమా సులువా? ఎక్కడండి కుదురుతుంది? కోపం వచ్చినోడిని మనం కోపపడక, మన పని పాడు చేసినోడిని మనం తిట్టక, మనల్ని నమ్మించి మనల్ని తప్పుదారి తీసుకెళ్ళినోడు కూడా మనం ఈడిలాంటోడు అని చెప్పకుండా ఎలాగా మరి? ఎందుకు ఆ మాట అంత తీవ్రంగా రాశాడు? ఎందుకు దేవుడు ఆ విషయాల్లో, ఒక సహోదరుడి విషయంలో మనం అంత తీవ్రంగా ఆలోచించాలని చెప్పాడు అని అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, మొదటిగా ఒక చిన్న చెడ్డ అభిప్రాయం మనలో ప్రారంభమైతే అది ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే, ఒక వ్యక్తిని చచ్చిపోవాలన్న తీవ్రమైన కాంక్షకి తీసుకెళ్తుందండి. వాళ్ళు చస్తే బాగుండు, నాకు నెమ్మది ఉంటుంది. వాళ్ళు పోతే బాగుండు, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే బాగుండు, నాకు నెమ్మది అన్న అభిప్రాయం తీసుకెళ్ళిపోదు. ఒక చిన్న చెడ్డ అభిప్రాయం ఒక సహోదరు గురించి మన హృదయంలో దాచుకోగలిగితే అంత స్థాయికి వెళ్తుంది. రెండోది ఏంటనంటే, మనలో దాచుకున్న అభిప్రాయం దేవునికి నెమ్మదినివ్వదు మనలో. మొదటిది ఆ వ్యక్తి చచ్చిపోవాలన్న కాంక్షిస్తుంది. రెండోది మనలో ఉన్న దేవునికి నెమ్మదినివ్వదు. అంటే మనల్ని దేవుడు అంగీకరించనివ్వకుండా చేస్తుంది. అందుకు ఆ కింద వచనం చెప్తాడు, చదువుతాలి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం నర్పించుచుండగా. బాబు, నువ్వు భక్తి పద్ధతుల్లో ఏదో చేద్దాం అనుకుంటున్నావు, నా గురించి, నా పక్షాన, నా పేరుని బట్టి, ముందు అదంతా వదిలేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ భక్తి పద్ధతులు నువ్వు చెయ్యి. నా గురించి, నా దగ్గర ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా, ఆ తర్వాత నీ అర్పణ అర్పించు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అంటున్నాడు. దేవుడు ఆనందించేది ఏంటంటే, నీ హృదయంలో ఒక వ్యక్తితో సమాధానం ఎక్కడన్నా లేకుండా నువ్వు చేస్తున్న చాలా పనులు ఈరోజు మన మందుల్లో చేసి ఉండొచ్చు, సమాజంలో చేసి ఉండొచ్చు, మనం పనిచేస్తున్న ప్రదేశాల్లో చేసి ఉండొచ్చు, మన ఇంట్లో చేసి ఉండొచ్చు, ఎక్కడైనా మనం చేసి ఉండొచ్చు. కానీ దేవుడు అంగీకరించే స్థానం మొదటిగా నీ హృదయం నుంచి ప్రారంభించబడుతుంది. నీ హృదయంలో దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో, మనం ఇతరుల మీద ఏ రకంగా కూడా ఆ చెడ్డ అభిప్రాయాన్ని దాచుకోవడానికి ఇష్టపడం. 3 సందర్భాలు మనం ఆలోచించాం. ఏంటి? ఆ వ్యక్తి కోపం తెచ్చి సందర్భాలు మనం చేసిన, మనకు నష్టం కలిగించే సందర్భాలు చేసిన, మూడోది మనల్ని నమ్మించి మోసం చేసే పరిస్థితులు మనం చేసినప్పటికీ కూడా మన హృదయంలో ఒక వ్యక్తి గురించి చెడ్డ అభిప్రాయం కానీ, చెడ్డ ఆలోచన కానీ, చెడ్డ తలంపు కానీ, చెడ్డ ఉద్దేశం కానీ దాచుకోవడానికి వీలుందా లేదా? అవకాశం ఉందా లేదా? అవకాశం ఇవ్వకుండా ప్రేమించగలిగే స్థాయికి ఎప్పుడైతే ఒక వ్యక్తి నిలబడతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉంటాడో, అది మనకి క్షేమం, అది మనకి నెమ్మది, అది మనకి దీవెన. ఈరోజు సమాధానం మన హృదయంలో దాచుకోకపోతే చాలా తీవ్రమైన నష్టం ఏంటి అని అంటే, మనం దేవుని దృష్టిలో అంగీకరింపబడిన స్థాయికి వెళ్తాం. రెండోది, దేవుని ద్వారా మనం పొందుకునే నెమ్మది మనం అనుభవించలేం, స్వస్థత అనుభవించలేం, విడుదల అనుభవించలేం, ఒక దారిని దేవుని దగ్గర నుంచి పొందుకోలేము, ఒక స్పష్టత దేవుని దగ్గర నుంచి పొందుకోలేము. ఈ 5 విషయాలు జరుగుతాయి మన జీవితంలో. అలాంటి తీవ్రమైన నష్టానికి ఎందుకు వెళ్తాము అని అంటే, ఒక సహోదరుని గురించి మన హృదయంలో చెడ్డ అభిప్రాయం దాచుకోవడం వల్ల. అది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. ఈరోజు మనం అనుకోవచ్చు, ఒక సహోదరుని గురించి మన హృదయంలో దాచుకున్నంత ప్రమాదం ఏముంది, కొంతకాలం తర్వాత నేను క్షమిస్తానులేండి, కొద్ది రోజులు పడతాను, నా గాయం మానుతుందేమో, అప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను, అప్పుడు నేను వెళ్ళి సమాధాన పడతాను, అప్పుడు నేను వెళ్ళి అతనితో చాలా చక్కగా మాట్లాడతాను అని మనం చెప్పవచ్చు. ఈలోపు అతడి ప్రాణం పోవచ్చు, లేకపోతే నా ప్రాణమైనా పోవచ్చు. ఈ భూమి మీద మనం ఏది అచ్చుండి దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. అన్నిటి విషయంలో మనం ఈ భూమి మీద మన లెక్క సరిచేయబడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే శిలువ మీద పలికిన మాటల్లో యేసుప్రభు చెప్తా ఉంటాడు, సమాప్తమైందని. అంటే ఏంటి దాని అర్థం? ఈరోజు ఈ భూమి మీద దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడు అది ముగించేలోపు మనం ఎవరి దగ్గర అచ్చి ఉండే జీవితానికి ఉండకూడదండి. ఏ విషయంలో కూడా అచ్చి ఉండకుండా మన జీవితాన్ని వెళ్ళబొచ్చాలి. కాబట్టి ఒకరి క్షమాపణ నీ దగ్గర ఉండిపోయిందేమో ఇంతకాలం, నువ్వు క్షమిస్తే వారి నెమ్మది పొందుకుంటారు, నువ్వు క్షమిస్తే వారి జీవితాల్లో ఆనందం, నువ్వు క్షమిస్తే వారి జీవితాల్లో సమాధానం. మరి ముఖ్యంగా నువ్వు క్షమిస్తే నువ్వు దేవుని దృష్టిలో అంగీకరింపబడతావు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక దారి నువ్వే అడ్డంకును తొలగించుకునేవాడిగా మారుతావు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆటంకం ఏంట్రా బాబు అని అంటే,
ఒక వ్యక్తి గురించిన చెడ్డ అభిప్రాయాన్ని నా హృదయంలో దాచుకోవడమే. కాబట్టి ఆ పరిస్థితిని తొలగించుకొని దేవునితో సమాధాన పరచబడడానికి, దేవుని దృష్టిలో మనం అంగీకరింపబడడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, సమృద్ధి అయిన ప్రవేశం మనం పొందుకోవడానికి ఈరోజు ఈ మాటలు బట్టి హెచ్చరిక పొందుకుందాం. దేవుని దగ్గర మనం చాలా భక్తి పద్ధతులు చేసి దేవునితో మనం సమాధాన పరచబడలేము, కానీ మన జీవితం దేవుడు అంగీకరించబడేలాగా మన హృదయంలో మంచి సమాధానం అందరితో కలిగి ఉండటం ద్వారా మనం చేస్తున్న ఏ పనైనా దేవుని దగ్గర అంగీకరింపబడతాం. నేను ఈరోజు ఈ మాట్లాడిన మాటల్లో ఒక విషయాన్ని పదే 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 ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఎంతమందికి వినపడిందో, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ మరొకసారి ఈ విషయాల్ని వినడానికి, ఆలోచించడానికి, నెమరు వేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఎందుకో తెలుసా? మనం దేవుడి దృష్టిలో అంగీకరింపబడాలి అంటే మన సహోదరుడితో సమాధానం కలిగి ఉండి తీరాలి. అవకాశం కాదు, తీరాలి. అది మనల్ని దేవుని అంగీకరించేలా చేస్తుంది. ఈరోజు ఇంతవరకు భక్తి పద్ధతిలో అనేక రకాలుగా మనం చేసి ఉండొచ్చు, కానీ నీ సహోదరుడి గురించి నీ హృదయంలో ఏముంది, ఏ ఆలోచన ఉంది? సహోదరుడు అంటే నీ అక్కో నీ చెల్లో కాదు, అందరూ నీ సహోదరులుగా వస్తారు. కాబట్టి అందరూ నీ పొరుగువారుగా వస్తారు. అందరి విషయంలో నీ హృదయంలో ఇంకా ఎక్కడైనా ఆ మానని గాయం ఉంటే ఈరోజు దేవుని ప్రేమను బట్టి సమాధాన పడండి. దేవుని ప్రేమను బట్టి వారితో మాట్లాడండి. దేవుని ప్రేమను బట్టి తిరిగి ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోండి. దేవుని ప్రేమను బట్టి తిరిగి వారితో వెళ్ళి కొంత సమయం గడపడానికి ఇష్టపడండి. వారితో వెళ్ళి మాట్లాడడానికి ఇష్టపడండి. వారితో వెళ్ళి ఆ విషయాల్లో దేవుని ప్రేమను తెలియపరచండి. లేకపోతే నేను అంగీకరించబడను అనే వాస్తవాన్ని గమనించి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.